ఈవినింగ్ ఒక ఫ్రెండ్ వాళ్ళ మదర్ వచ్చారు కదా, సో నిన్న నైట్ నుంచి మేము ధర్నా చేస్తున్నాము. దానికోసం మేము ఇప్పుడు ధర్నా చేయడం వల్ల ఇక్కడ రిప్రజెంటేషన్ తీసుకొని మమ్మల్ని బీసీ దగ్గర మాట్లాడడానికి తీసుకెళ్లారు. సో మేము మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాము. మెయిన్గా డైరెక్టర్ మ్యామ్ గురించి చెప్పాము కాబట్టి 2 daysలో మాట్లాడి దాని గురించి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పారు. అండ్ అదర్ ప్రాబ్లమ్స్ ఫుడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటివి కూడా మొత్తానికి ఒక కమిటీ వేసి అలాంటివన్నీ ఒక 1 monthలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. బడ్జెట్లో ఉంటే ఇంకా తొందరగా సాల్వ్ చేస్తామని చెప్పారు. అండ్ మదర్ని ఒక పేరెంట్ని రానివ్వలేదు కదా సార్, మేము అందుకే దిగాము అని మేము రిప్రజెంట్ చేస్తే ఇట్లాంటివి ఎక్కడ యూనివర్సిటీలో లేదు, ఆ రూల్ లేదు, సో అందుకే మేము రానివ్వలేదు. సిక్ పేరెంట్ అన్నారు కాబట్టి తనకేమన్నా అయితే ఓయూ పైన పడుతుంది, యూనివర్సిటీ పైన అడ్మినిస్ట్రేషన్ పైన పడుతుంది కాబట్టి మేము రానివ్వలేదు. సో అదొక రూల్. బట్ ఇంకేమన్నా ప్రొవిజన్ ఉంటే మేము తీసుకురావడానికి ట్రై చేస్తామని తీసేసారు అన్నారు. అండ్ మ్యామ్ పైన అయితే కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి మ్యామ్ పైన 2 daysలో ఏదైనా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. డైరెక్టర్ మ్యామ్ కళ్యాణ్ లక్ష్మి మ్యామ్. ఏమని ఇచ్చారు కంప్లైంట్? అంటే ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వలేదు, హార్ష్గా మాట్లాడతారు, నైట్ అంతసేపు కూర్చున్నా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు అని మేము కంప్లైంట్ ఇచ్చాము. మా డిమాండ్ వాయిస్ అదే ఉండే. సో సార్ ఉండి 2 daysలో ఏదైనా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి అదే హాస్టల్లో ఉంటున్నాం, సెంటినరీ హాస్టల్లో. మేము ఫుడ్ అయితే బాగానే ఉంటుంది, బయట ప్రైవేట్ హాస్టల్స్తో పోలిస్తే ఓయూ ఫుడ్ బాగానే ఉంటుంది, ఇట్స్ గుడ్. ఎప్పుడన్నా బాగాలేదు అంటే క్వశ్చన్ చేసే రైట్ మాకు ఉంది కాబట్టి ఫుడ్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆ ఫుడ్ క్వాలిటీ కొంచెం పెంచాలి, నాట్ ఓన్లీ హియర్, ఓయూ మొత్తంలో క్వాలిటీ పెంచాలి అంటే సార్ అన్నారు మేము క్వాలిటీ పెంచడానికి చాలా ట్రై చేస్తున్నాం అండ్ పెంచుతున్నాము, అది మీకు తెలుసు అంటే ఓకే పెంచుతున్నారు, ఇంకా పెంచండి సార్ అని మేము అడిగాము. అండ్ స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఉంది, అది ఓపెన్ క్యాంపస్ కాబట్టి బయట నుంచి చాలామంది వచ్చి పెట్టినా పలగొడుతున్నారమ్మా. సో క్లోజ్డ్ క్యాంపస్ కోసం మేము అడిగాము, ఉస్మానియా క్లోజ్డ్ క్యాంపస్ కావాలి అని మేము సార్ని అడిగాము. అదొక ప్రాబ్లం అవుతుంది, స్ట్రీట్ లైట్స్ ఎప్పుడు పెట్టించినా మాకు పలగొట్టేస్తున్నారు. సో క్లోజ్డ్ క్యాంపస్ గురించి అడిగాము. సెక్యూరిటీ ఎలా ఉంది? తర్వాత పోలీస్ వాళ్ళ గస్తీ ఏమైనా ఉందా? మార్నింగ్ నుంచి మేము నైట్ నుంచి అక్కడ కూర్చున్నాం కాబట్టి మాతో పాటు కూర్చున్న బాయ్స్ని తీసుకెళ్లారు. అక్కడ హాస్టల్లో సెక్యూరిటీ ఎలా ఉంది? సెక్యూరిటీ ఓకే బాగానే ఉంది. పోలీస్ వాళ్ళు పర్యవేక్షణ ఉందా? పోలీస్ వాళ్ళు ఏముంటారు కానీ ఓన్లీ సెక్యూరిటీయే ఉంటారు మాకు అక్కడ. బయట 2 మేల్ సెక్యూరిటీ ఉంటారు, లోపల మార్నింగ్ నుంచి ఒకరు ఉంటారు, నైట్ 2 ఉంటారు. నేను ధర్నా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? నిన్న 9 నుంచి స్టార్ట్ చేశాను. తెల్లవారులు అక్కడే ఉన్నారు, నైట్ పోలీస్ వాళ్ళు చెదరగొట్టారు. ఒక నిమిషం, మామ అప్పుడప్పుడు వస్తారు, వచ్చినప్పుడు హార్ష్గా మాట్లాడతారని మేము కంప్లైంట్ ఇచ్చాం. 2 daysలో యాక్షన్ తీసుకుంటారని చెప్పారు. యాక్షన్ తీసుకుంటారని పర్సనల్ కానీ లేదు, కానీ మేము మ్యామ్ దగ్గర మాట్లాడితే గ్రూప్గానే మాట్లాడాము, అప్పుడే హార్ష్గా మాట్లాడారు. అండ్ నిన్న మాకు రెస్పాన్స్ రాలేదని మరి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.